హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 52. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మీరా తొందరగా లేచి స్నానం చేసి కిందికి వచ్చి వైదేహికి తనకి కలలు వస్తున్నాయని చెప్పింది. దాంతో వైదేహి, కలలా? ఏం కలలు వస్తున్నాయి మీరా అని అడిగింది. నన్ను ఎవరో వెంబడిస్తున్నట్టు, నేను ఎక్కడో వెళ్ళిపోతున్నట్టు వస్తున్నాయి వదినా, అందుకే భయం వేసి లేచేశా అని అంది మీరా. ఏం కాదులే మీరా, అవి కలలు మాత్రమే, నిజం కాదు, వాటిని పట్టించుకోకు. కాఫీ తాగుతావా అని అడిగింది వైదేహి. హా తాగుతాను అని అంది మీరా. మీ అన్నయ్య కోసం పెట్టాను, నేను నీ కోసం వచ్చి పెడతాను, ఇది మీ అన్నయ్యకి ఇచ్చేసి వస్తాను అని అంది వైదేహి. నేను వెళ్ళి ఇవ్వనా అన్నయ్యకి కాఫీ అని అడిగింది మీరా. నువ్వు ఇస్తావా అని అడిగింది వైదేహి. హా, అన్నయ్య నిన్న నాకు చాలా సహాయం చేశాడు, నాకు ఇవాళ కూడా సహాయం కావాలి, అందుకనే అన్నయ్యని వెళ్ళి అడగాలి, ఇది ఇచ్చి అలాగే సహాయం కూడా అడుగుతాను అని అంది మీరా. వైదేహి చిన్నగా నవ్వి, సరే వెళ్ళు, జాగ్రత్త, వేడిగా ఉంది అని కాఫీ గ్లాస్ మీరాకి ఇస్తూ అంది. అలాగే అని గ్లాస్ పట్టుకొని మెల్లిగా చక్రవర్తి రూమ్ వైపు వెళ్ళింది. వచ్చింది మీరా అని తెలియక, వైదు ఒక కాఫీ తీసుకురావడానికి ఇంతసేపా అని అన్నాడు. వదిన పనిలో ఉందన్నయ్య, అందుకే నేనే తీసుకొచ్చా అని అంది మీరా. మీరా మాటలు విని వెంటనే చక్రవర్తి మీరా వైపు చూసి, మీరా నువ్వా, రా, అది వైదేహి అనుకున్నాను అని అన్నాడు. మీరా కాఫీ ఇస్తూ, వదిన నీకు ఇది ఇవ్వమంది అని అంది. థ్యాంక్ యూ అని అన్నాడు చక్రవర్తి. థ్యాంక్ యూ అంటే థంకు కాదు, థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ అని అన్నాడు చక్రవర్తి. థ్యాంక్ యూ, మరి దాని అర్థం ఏంటి అని అడిగింది మీరా. అంటే కృతజ్ఞతలు అని అన్నాడు చక్రి. హో, అయితే నీకు కూడా థ్యాంక్ యూ, నిన్న నాకు సహాయం చేశావు కదా చదువుకోవడానికి, అందుకు. అలాగే నాన్నకు కూడా నువ్వు చెప్పావు కదా నేను చదువుకుంటున్నానని, అందుకే నాన్న నాతో మంచిగా మాట్లాడారు, ఇవాళ కూడా చదివించు, నాన్న ఇంకా మంచిగా మాట్లాడతారు నాతో అని అంది మీరా. చక్రవర్తి కొంచెం ఆశ్చర్యంతో, నువ్వు చదువుకున్నందుకు నాన్న నీతో మంచిగా మాట్లాడుతున్నారని నువ్వు అనుకుంటున్నావా అని అడిగాడు చక్రవర్తి. అవును, ఏ అందుకు కాదా అని అడిగింది మీరా. మీరాకి ఇప్పుడు ఏం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కాలేదు చక్రికి. దాంతో తను అనుకున్నదే నిజమనడం మంచిది అని, అవును నువ్వు అనుకున్నదే కరెక్ట్, సరే ఇవాళ కూడా సహాయం చేస్తా, కానీ నేను కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది, ఆ పని అంతా చూసుకొని సాయంత్రం వరకు వచ్చేస్తా, సాయంత్రం నీకు సహాయం చేస్తాను సరేనా అని అడిగాడు చక్రి. మీరా ఏదో ఆలోచించి, సరే అప్పటి వరకు ఆ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయిని అడుగుతాను సహాయం అని అంది. ఆ అబ్బాయా, ఓ గౌతమా, సరే వెళ్ళి అడుగు అని అన్నాడు చక్రి. మీరా ఆ గదిలో నుంచి బయటికి వచ్చేసింది. వైదేహి తన ముందు కాఫీ గ్లాస్ తీసుకొచ్చి, ఇదిగో నీ కాఫీ అని అంది. వైదేహి చేతిలో ఇంకో గ్లాస్ చూసి, మరి ఇది ఎవరికి అని అడిగింది మీరా. ఇది నాకు, పద ఇద్దరం అక్కడ కూర్చొని మాట్లాడుతూ కాఫీ తాగుదాం అని అంది వైదేహి. మీరా ఇల్లంతా చూసి, అమ్మ ఎక్కడుంది వదినా అని అడిగింది. అత్తయ్య మావయ్య ఇద్దరూ గుడికి వెళ్ళారు నీ పేరు మీద అర్చన చేయించడానికి అని అంది వైదేహి. గుడికా, సరే అని అంది మీరా. పద అక్కడ కూర్చొని కాఫీ తాగుదాం అని అంది వైదేహి. మీరా వైదేహితో కలిసి వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఇద్దరు కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అవును మీరా, నీకేమంటే ఇష్టం అని అడిగింది వైదేహి. నాకు అమ్మంటే ఇష్టం అని అంది మీరా. అది కాదు మీరా, తినడంలో అత్తయ్య చేసినవన్నీ తింటావు నువ్వు, కానీ నీకు ఏం ఇష్టమో చెప్పు,
నేను చేసి పెడతాను నీకు అని అంది వైదేహి. మీరా ఆలోచిస్తూ, వదినా నీకు గుర్తుందా, ఒకరోజు నాకు అవి చాలా పెద్ద పెద్ద పాముల్లాంటివి తీసుకొచ్చావు, అవి చాలా బాగున్నాయి, నాకు అవి చాలా నచ్చాయి కూడా అని అంది మీరా. పెద్ద పాముల? ఓ నూడిల్సా, మ్యాగీ అంటారు దాన్ని, నీకది నచ్చిందా అని అడిగింది వైదేహి. హా, చాలా బాగుంది అని అంది మీరా. సరే నీకు చేసి పెడతానులే అని అంది వైదేహి. మీరా అటు ఇటు చూసి, అవును ఆ అబ్బాయి ఎక్కడా అని అడిగింది. గౌతమ్ని ఇంకా అబ్బాయి అనే పిలుస్తావా ఏంటి అని అడిగింది వైదేహి. హా, అలానే పిలుస్తాను అని అంది మీరా. వైదేహి చిరునవ్వుతో, తను రూమ్లో ఉన్నాడు, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు అని తనకేదో గుర్తొచ్చి, అయ్యో వాడు కాఫీ అడిగాడు, ఇవ్వడం మర్చిపోయా, మీరా కొంచెం వాడికి కాఫీ ఇస్తావా, నేను నీకు నూడిల్స్ చేసి పెడతాను అని అంది. అలాగే వదినా అని అంది మీరా. వైదేహి మీరాకి కాఫీ గ్లాస్ ఇచ్చింది. మీరా తన గ్లాస్తో పాటు గౌతమ్ గ్లాస్ కూడా తీసుకొని గౌతమ్ రూమ్లోకి వెళ్ళింది. గౌతమ్ ఇంకా వినయ్తో వీడియో చాట్ చేస్తూ ఆ కేస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో అబ్బాయి, వదిన నీకు కాఫీ ఇచ్చింది అని గదిలోకి వస్తూ అంది మీరా. మీరా మాటలు వినగానే గౌతమ్ తిరిగి చూశాడు. వినయ్కి కూడా మీరా గొంతు వినపడడంతో, ఎవరు గౌతమ్ నిన్ను ఇంత మర్యాదగా పిలుస్తున్నారు అని అడిగాడు. అక్కడ ఎవరున్నారు అని చూడ్డానికి ప్రయత్నించాడు కూడా, కానీ ఎవరూ కనబడలేదు, ఎందుకంటే గౌతమ్ అడ్డంగా ఉన్నాడు. అక్కడ పెట్టు అని గౌతమ్ మీరాతో అన్నాడు. ఎవర్రా నిన్ను ఇంత మర్యాదగా పిలుస్తున్నారు, కొంచెం చూపించు బావా అని అన్నాడు వినయ్. గౌతమ్ సూటిగా వినయ్ని చూసి, నువ్వు కేస్ గురించి చెప్తున్నావుగా, చెప్పు అని మాట మార్చాడు. అరే అక్కడ పెట్టు అంటావేంటి, చల్లారిపోతే మళ్ళీ నీకోసం తీసుకురావాలా, అదేం కుదరదు, ఒకటేసారి ఇస్తారు, ఒకటే తాగాలి కూడా అని అంది మీరా గౌతమ్ దగ్గరికి వచ్చి. సరే ఇవ్వు, తాగి పెడతాను అని అన్నాడు గౌతమ్. మీరా ముందుకు వెళ్ళి కాఫీ గ్లాస్ గౌతమ్ చేతిలో పెట్టింది. ఆ గ్లాస్ని చూసి, ఏంటి మీ ఊర్లో కాఫీ అంటే సగం గ్లాస్ ఇస్తారా అని అడిగాడు గౌతమ్. మరి తర్వాత ఏం జరగబోతుందంటారు, తెలుసుకుందాం నెక్స్ట్ చాప్టర్లో. ఎక్కడో కాదు, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో. మీ అనామికతో వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్, ఈ వీడియోని షేర్, అలాగే నా ఛానల్కి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.